హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015. ఈరోజు మన ఛానల్లో సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయ గారెలు లేదా సొరకాయ అప్పాలు అని కూడా అంటారండి. ఈరోజు మన ఛానల్లో సొరకాయ గారెలు నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ వే అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ గారెలు. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. స్నాక్లా చేసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. సొరకాయ గారెలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఒక జార్ తీసుకొని చిన్న సైజు అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుము నీళ్ళతో పాటు తీసుకోవాలి. అది ఒక ప్లేట్లో వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకొని సొరకాయ తురుము ఎంత కప్పు అయితే తీసుకుంటామో ఆ కప్పు కొలతలోనే 1 కప్పు బియ్యపిండి తీసుకొని 3/4 కప్పు పిండి వేసాను. ఇప్పుడు నేను 1/4 కప్పు పక్కన పెట్టుకుందాము. సొరకాయలో తడిని బట్టి మనకి పిండి అనేది కలుస్తుంది. సరిపడా ఉప్పు, కొద్దిగా నువ్వులు వేయడం వల్ల గారెలు మరి కాస్త రుచిగా ఉంటాయి. సొరకాయలో ఉన్న తడికి తగ్గట్టుగానే పిండి నేను చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తడి ఇంకా ఉన్నట్లయితే మిగిలిన పిండిని కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల సొరకాయలో ఉన్న తడి బాగా పిండికి పట్టి చపాతీ ముద్దలాగా చక్కగా తయారవుతుంది. పిండి ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత చక్కగా వస్తాయి. పిండి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇలా ముద్ద అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తుంచుకొని కొద్దిగా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని మరొకసారి పిండిని బాగా కలిసేలాగా కలుపుకొని నేను ఒక చిన్న అరిటాకుతో గారెలు వేసుకుంటున్నాను. అరిటాకు లేకపోయినా ఉట్టి చేతితో తడి చేసుకుని కూడా వేయచ్చు. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని గారెల్లాగా చేసుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువగా కాగిపోకూడదు. కాగిన నూనెలోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న గారెల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చాలా ఎక్కువ టైం తీసుకోవు, చాలా త్వరగానే వేగిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే గారెలు మందంగా వేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు గారెలని పల్చగా ఒత్తుకొని వేసుకుని కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అప్పాల్లా కూడా వస్తాయి. అలా కూడా రుచిగా ఉంటాయి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పల్చగా చేసుకొని ఎలా వేపుకోవాలో చూద్దాం. నేను చూపిస్తున్నట్టుగా పల్చగా ఒత్తుకొని గారెని వేసుకోవాలి. నూనెలో బాగా ఎక్కువసేపు కరకరలాడే వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. సొరకాయ అప్పాల్లాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం గారెల్లా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గారెల్ని మనం సొరకాయ తురుముతోనే కాదు, కాస్త ఈజీ వేలో కూడా చేసుకోవచ్చు. తురిమే అవకాశం లేని వాళ్ళు సొరకాయ ముక్కలు మిక్సీలో వేసుకొని అల్లం పచ్చిమిరపకాయ మనం రుబ్బుకున్నప్పుడే కొద్దిగా సొరకాయ ముక్కలు కూడా వేసుకొని రుబ్బుకొని సేమ్ నేను చూపిస్తున్న ప్రాసెస్లో పిండి కలుపుకొని వేసుకోవచ్చు. చూశారు కదా, సొరకాయ గారెలన్నీ రెడీ అయిపోయినాయి. ఎంతో రుచిగా ఉండే సొరకాయ గారెలు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్లా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, సొరకాయ గారె ఎంత చక్కగా ఉడికిందో. చాలా క్రిస్పీగా వస్తాయి. పల్చగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. కొంచెం మందంగా వేసుకుంటే ఎలా వేసుకున్నా సొరకాయ గారెల రుచి మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.